డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారండి. డిఎస్సి నోటిఫికేషన్ నేను రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా కోర్టుల్లో వినిపించాల్సినటువంటి వాదనలు కోర్టులో వినిపించాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు బిఏడి అభ్యర్థుల్ని స్కూల్ అసిస్టెంట్, స్కూల్ ఎస్జిటి పోస్టులకి సెకండ్ గ్రేడ్ టీచర్స్కి అనుమతించడానికి అవకాశం లేదని జీవోఎంఎస్ నెంబర్ 11 మీద క్లాస్ 5 సబ్ క్లాస్ 2 కింద మొత్తం జీవోని స్టే చేసినటువంటి ఆనరబుల్ హైకోర్టుకి నిరుద్యోగులందరి తరపు నుంచి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ స్టే జరిగిపోయింది. ఏ విధంగానూ ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు. ఈరోజు మధ్యాహ్నం జరిగే కేసుల్లో కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ స్టే అవుతుంది. నిరుద్యోగులందరూ కూడా నిరభ్యంతరంగా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ పట్ల ఏ విధంగానూ మీరు చదవలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ కొనసాగదు. రాబోయే సంవత్సరంలో, రాబోయే నెలల్లో, అతి కొద్ది నెలల్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో, కొత్త ప్రభుత్వం మరలా కొన్ని వేల పోస్టులు, 1,80,000 పోస్టులుగా ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ ఈ డిఎస్సి అభ్యర్థుల పోస్టుల్ని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి, కొత్త ప్రభుత్వం ఫిల్ చేసేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి నోటిఫికేషన్ కొనసాగించే అర్హత లేదు అని అయితే నేను చెప్పగలను. నిరుద్యోగులందరూ, డిఎస్సి అభ్యర్థులు ఎవరూ కూడా నిరుత్సాహపడవద్దు. ఖచ్చితంగా రేపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏ విధంగానూ నోటిఫికేషన్ ముందుకెళ్లే క్వశ్చన్ లేదు. ఆనరబుల్ హైకోర్టు స్టే చేసిన కారణంగా. సో అందరు నిరుద్యోగులు మీరు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ అందరి తరపున పోరాటం చేయడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ ఉంది, న్యాయవాదులు ఉన్నాం, న్యాయస్థానాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మన హక్కులు పోరాటం చేసుకోవడానికి ప్రతి ఒక్క సందర్భంలో కూడా మనకు న్యాయస్థానాలు రక్షణగా ఉంటాయని అయితే మాత్రం నేను చెప్పగలను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు